వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఒక చక్కటి వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో నేను ఎప్పుడు నా వీడియో కింద ఒక కామెంట్ అయితే వస్తుందండి. ఏంటంటే హెయిర్ ఆయిల్ ఏం యూస్ చేస్తారు, ఒకవేళ ఏం యూస్ చేస్తే మాకు కూడా షేర్ చేయండి, ఎయిర్ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే ఒక మేడం చేస్తూ ఉంటారనమాట. దాని గురించి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అమ్మ నా కోసం చిన్నప్పటి నుంచి తయారు చేసే ఆయిల్ ఎలా చేసుకోవాలి, మన ఇంట్లోనే మన పెరట్లోనే దొరికే వాటితోటి ఎలా చేసుకోవాలి, ఇంకా మేము ఎలా చిన్నప్పటి నుంచి చేసుకున్నామని చెప్పేసి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో ఎక్కడైనా మీరు మిస్ చేస్తే ఖచ్చితంగా మీకు కంటెంట్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను ఇది చిన్నప్పటి నుంచి యూస్ చేశాను కాబట్టి 99% నాకైతే గుడ్ రిజల్ట్ ఉందని చెప్పేసి నేను చెప్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను చూపించిన విధంగా మా ఇంట్లో అయితే పెద్ద మందారం చెట్టు ఉందన్నమాట. అయితే మందార పువ్వులు, దాంతో పాటు ఆకులు, ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటేనండి గుంట కలగరాక అంటారు కదా, భృంగరాజ్యం, అదనమాట. ఆ ఫ్లవర్స్ చూసారా, నేను ఇందాక చూపించిన ఫ్లవర్స్ అయితే ఉంటే అవైతే ఖచ్చితంగా భృంగరాజేనండి. ఇలాగా అన్ని కలెక్ట్ చేసుకొని తర్వాత ఇవన్నీ ఒక బేసిన్ లో అయితే వేసేసాను. ఇవన్నీ కలెక్ట్ చేసి పైకి తీసుకెళ్లిపోతున్నాను. కింద మా డాడీ షాప్ వచ్చేసి సప్లై కంపెనీ అండి, అంటే షామియానా షాప్ అంటారు కదా, అదనమాట. అలోవెరా మర్చిపోయాను, అందుకే మళ్ళీ కిందకి వచ్చి అలోవెరా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లోనే మనకి ఈజీగా తొరిగే వాటితోటే మనం హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇంకా వెరైటీగా వేస్తూ ఉంటారండి, అవంతా ఏం అవసరం లేదు. వీటితోనే మనం హెయిర్ గ్రోత్, హెయిర్ ఇంకా చుండ్రు కూడా రాదనమాట ఈ హెయిర్ ఆయిల్ వల్ల. ఖచ్చితంగా నాకు రిజల్ట్ ఉంది, మీరు ట్రై చేయండి. పైకి తీసుకొచ్చేసిన తర్వాత దేనికది సెగ్రిగేట్ చేసుకొని కలబంద వచ్చేసి మనం ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న పేస్ట్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరికాయ, అది ఒలిచేసుకొని ఎండలో ఎండబెట్టి డ్రై అయిపోయాక మిల్లులో ఆడించింది అనమాట అమ్మ. ఇదిగోండి ఒక గుప్పుడు వచ్చేసి మనం ఇందాక కోసుకున్నాము కదా మందారము ఆకులు ఒక గుప్పుడు. మందారానికి వచ్చేసి ముందు వెనక ఇలాగ తీసేసుకోవాలండి. లేకుంటే మీరు ఒకవేళ అదంతా తీసేయాలనుకుంటే నార్మల్గా రేఖలు ఒకటి కూడా వేసుకోవచ్చు. ఇది చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు మా ఇంట్లో ఈ ఆయిల్తో పాటు ఒకటైతే చేసేదన్నమాట. ఏంటంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు, అంటే తలస్నానం చేసేటప్పుడు అప్పుడు కుంకుడుకాయలు వాడేవాళ్ళం కదండి. కుంకుడుకాయలో కూడా ఈ ఆకులు మిక్స్ చేసి, అంటే అది మనం నొరగ రావడానికి ఇలా నలుపుతూ ఉంటాం కదా, ఈ ఆకులు ఇంకా ఈ ఒక పువ్వు వేసి బాగా నలిపేసి మాకు కుంకుడుకాయకి తల అనేది రుద్దేదన్నమాట. అదైతే మీకు షేర్ చేయాలనిపించింది కాబట్టి ఇక్కడ షేర్ చేశాను. ఇవన్నీ ఒక గుప్పుడు వేసేసాక తర్వాత ఆయిల్ వచ్చేసి ఇది లీటర్ బాటిల్ కదండి, 1/2 లీటర్ అయితే వేసుకున్నాను అనమాట. 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. బాగా మరగపెట్టాలన్నమాట. మనకి ఆకులు పువ్వులు అన్నీ నల్లగా అయిపోయేదాకా మనం బాగా పొయ్యి మీద పెట్టుకొని మరగపెట్టుకుంటేనే మనకి ఆయిల్లో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న అన్ని సారం అంతా దిగుతుంది అనమాట. నేను అప్లై చేసుకున్నది కూడా వీడియోలో షేర్ చేశానండి. వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇదిగోండి మొత్తం అన్ని రకాల ఆకులు, నేను కోసి చూపించిన అన్ని రకాల ఆకులు దీంట్లో వేసాను అనమాట. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక పార్సల్ అయితే పెట్టాను, అదైతే వచ్చింది. అది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టీల్ ప్యాన్ అనమాట. ఇది వచ్చేసి ఒక్క పీసు మనకి 1800 పడిందండి. చూపిస్తాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. నేను అనుకున్న సైజ్ కంటే కొంచెం చిన్న సైజ్ వచ్చిందనమాట. నాకు అది అన్సాటిస్ఫాక్షన్గా అనిపించింది. కానీ ఏమైనా పోపులు వేసుకోవడానికి, చిన్న కర్రీస్ చేసుకుంటాం కదండి, ఏమైనా పాలు వెల్లుల్లిపాయ ఇలాంటి కర్రీలు చేసుకుంటాం కదా, దానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఉంచేసుకుందనమాట అమ్మ వచ్చేసి. క్యూట్గా ఉంది కాబట్టి నాకు నచ్చిందనమాట. అది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి మొబైల్లో చూపించే సైజు వేరు, ఇంటి దగ్గరికి వచ్చే సైజు వేరండి. కానీ నేను మా ఇంటి దగ్గర తీసుకున్నవి అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇది నేను సెలెక్ట్ చేయడంలో ఏం మిస్టేక్ చేసానో తెలియదు, కానీ కొంచెం సైజ్ అయితే డిఫరెంట్ వచ్చిందనమాట. ఇంకా అవన్నీ వలుచుకొని అంతా పని అయిపోయాక లంచ్ కూడా చేసేసామండి. ఇంకా తర్వాత స్టవ్ మీద పెట్టేస్తున్నాము. స్టవ్ మీద పెట్టే ముందు ఒక స్పూనుడు మెంతులు అయితే వేసుకుంటున్నామండి. ఇంకా గోరింటాకు మిగిలిపోయింది కదా అని చెప్పేసి ఇంక ఇలాగ రుబ్బేసుకొని వెంటనే గోరింటాకు పెట్టేసుకున్నాము.
చూపిస్తున్నాను కదండి, ఇంత బాగా మనకి మరగాలన్నమాట. ప్రతి ఆకులోంచి మనం సారం అనేది దిగాలండి. ఇదిగోండి ఆయిల్ అంతా మనకి చల్లారిపోయాక క్వాంటిటీ అనేది ఇలా ఉంటుందండి. కనిపించేది కూడా ఇలాగే ఉంటుందన్నమాట. మనం దీన్ని కూడా వేస్ట్ చేయొద్దు. మంచిగా స్ట్రైనర్లోకి వేసుకొని ఆకులతో పాటు మనం గట్టిగా నొక్కుకున్నామంటే మనకి ఇంత ఆయిల్ అనేది వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి ఆయిల్ వచ్చేసి చాలా మంచిది హెయిర్కి వచ్చేసి. మీరు ట్రై చేయండి. హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటారనేది షేర్ చేస్తాను. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ వచ్చేసి కుదుట్ల నుంచి రాయడం అలవాటు చేసిందనమాట. నేను ఎప్పుడు రాసుకున్నా సరే ఫుల్ ఆయిలింగ్ అనేది చేసుకుంటానండి. వీక్లీ వన్స్ ఫుల్ ఆయిలింగ్ చేసుకుంటాను. ఇంకా మధ్యలో 1 or 2 times లైట్ ఆయిలింగ్ చేసుకుంటాను అనమాట. వీక్లీ ట్వైస్ అయితే నాకు ఎప్పుడన్నా సమ్మర్ అయితే 2 times హెడ్ బాత్ చేస్తానండి. ఇంకా రైనీ సీజన్ ఇంకా వింటర్ సీజన్ అయితే 1 time హెడ్ బాత్ చేస్తానన్నమాట. ఆయిలింగ్ అనేది మెయిన్ అండి హెయిర్ ఫాల్కి. మనం ఆయిలింగ్ ఎంత బాగా పెడితే మనకి హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఎయిర్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఎలా అప్లై చేసుకుంటాను అంతా ఈ వీడియోలో షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చిన్న షాపింగ్కి వెళ్ళాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.